నారా చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేస్తున్నా. పేరు నాని గారినో, కొడాల నానినో, వంశీనో, లేకపోతే పిన్నెల రామకృష్ణారెడ్డినో, మన నందిగం సురేష్నో, జోగి రమేష్నో, ఇట్లాంటి వాళ్ళని ఎత్తేయాలంటే బస్సుల్లో పోలీసులు వెళ్ళాలి. జీబుల్లో చాలదు కదా, బస్సుల్లో వెళ్ళాలి. బస్సులో వెళ్ళాలంటే మరి బస్సుకి 140 నుంచి 150 లీటర్లు డీజిల్ కావాలి నెలకి. అది కక్కుర్తిగా వెళ్తే నేను తలకాయ ఉంచి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్తాను. క్షమాపణ చెప్తాక సిద్ధంగా ఉన్నాను. శిరస్సు వంచి మీకు క్షమాపణ కోరుతాను. నేను తప్పు మాట్లాడాను, తప్పండి. నేను మీకులాగా మీరు జగన్ మీద బురదేసినట్టు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు బురదేసినట్టు, ఈనాడు రామోజీరావు గారు అబ్బాయి బురదేసినట్టు, చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ నాయుడు బురదేసినట్టు, అలాగే మీ మిత్రుడు పవన్ కళ్యాణ్ బురదేసినట్టు నేను కూడా వేసానండి. నాది తప్పు, మన్నించండి అని చెప్పి కోరుకుంటాను. నేను ఛాలెంజ్ చేస్తాను, మీరు ఒప్పుకోండి. మీరేం చేస్తారు? నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో ఏది చూసినా అసత్యాలు, మాయమాటలు, మోసాలు, బురిడీలు, ఏ మార్చటాలు, ఎవడో చేసిన పని తన ఖాతాలు వేసుకోవటం, ఏదో అన్న సామెతగా గాలికి పోయే పేలాలు పోయి కృష్ణార్పణం అన్నట్టుగా ఎయిర్పోర్ట్ అయిపోయేప్పటికి ఉన్నాగా వచ్చి నుంచుని ఫోటో దిగి నేనే కట్టాను. రేపు బందర్ పోర్టు కూడా అంతే, వచ్చేడు అయిపోతుంది కదా, వచ్చి నేనే కట్టాను. ఇటువంటి తప్పుడు పనులు మానేయమని చెప్పని, ప్రభుత్వ ఉద్యోగులకి ఐఆర్ఎమ్మని, ప్రభుత్వ ఉద్యోగులకి పిఆర్సీ తక్షణమే నియామకం చేయమని చెప్పని, ఒకవేళ పిఆర్సీ నియామకం చేయటం 4 రోజులు ఆలస్యమైన తక్షణం ఐఆర్ఎమ్మని చెప్పని, అలాగే కానిస్టేబుల్స్కి ఇవ్వాల్సినటువంటి ఏరియాస్ మొత్తం అడగచ్చు. మీరు ఎవరన్నా రామోజీరావు గారు అబ్బాయో లేకపోతే రాధాకృష్ణ గారో, ఏమయ్యా మీ జగన్ ఇచ్చాడని. ఎస్, పోలీసుకి జగన్మోహన్ రెడ్డి గారు దిగేప్పటికి మొత్తం ఏరియర్స్ ఏది బాకీ లేదు, ఎప్పుడుదప్పుడు వేశాడు. డీజిల్ ప్రతిదీ పంపించాడు, ప్రతి నయా పైసా డీజిల్ పంపించాడు. 11 ఉద్యోగస్తులకు 11 డిఏలు వేశాడు అతను 5 ఏళ్లలో. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 11 డిఏలు వేశాడు. ఎక్కువ తక్కువ లేదు, వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయినాయి. మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి. మీకు ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం. ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు. 11 సీట్లు వచ్చి ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు. నేను వీళ్ళందరికీ ఇదే చెప్తున్నాను. మీకు ఇది గత ప్రభుత్వంలా కాదు. ఇది ఇష్టారాజ్యంగా చేస్తాం. మేము కూర్చునే వ్యక్తులం కాదు. మేము సాక్షాత్తు నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసిన శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని. అలాంటిది మీరు ఇష్టారాజ్యంగా కూర్చొని